ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. అయ్యా, ఒక క్రికెట్ టీంలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. తెలుసా నాన్న? క్రికెట్ టీంలో ఒక ఆయన సూసైడ్ చేసుకున్నారు. మీకు ఎవరికి తెలీదా? ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు అయిపోతుంది. తెలీదు ఎవరికి అమ్మా? నీకు తెలియకుండా ఇంకెవరికి ఉండొచ్చు? అసలు చావలేదు, ఎవరు చనిపోలేదా? సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు లేరా? ఒక ఆయన చనిపోయాడు, తెలుసా మీకు? నీకు తెలీదా? క్రికెట్ టీంలోను. సూసైడ్ చేసుకున్నాడు ఉర్రేసుకుని. సరే పోనీ ఆయన సంగతి పక్కెట్టండి. హీరోలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తెలుసా? ఇదైనా తెలుసా బాబా? చాలా మందిలో పోనీ ఒక ఇద్దరు పేర్లు చెప్పు. ఓకే, సుశాంత్ సింగా? ఆయన అంతేనా? వీళ్ళకి ఏం తక్కువ వచ్చినాయి అండి? డబ్బు తక్కువ వచ్చిందా అమ్మా? డబ్బు తక్కువ వచ్చిందా? ఒక సినిమా తీసిన ఇంత క్రేజ్ ఉన్న వీళ్ళు చనిపోవడానికి ఏంటి రీజన్ అసలు? చెప్పండి, చనిపోవడానికి రీజన్ ఏంటంటారు అన్నా? చనిపోవడానికి రీజన్ ఏంటి అసలు? మీ ఉద్దేశం చెప్పండి. వీళ్ళు చనిపోవడానికి రీజన్ ఏంటి? డబ్బులు లేక, ఆస్తులు లేక, తిండి దొరకక. దేనికి చనిపోయారమ్మ వీళ్ళు? కేవలం సమాధానం, మనసు నెమ్మది లేక. అంతేనా రీజన్స్? ఇంకోటి ఏమీ లేవు. చాలామంది మనుషులు చనిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటో తెలుసు? దాంట్లో కారణాల్లో మనసు నొప్పించబడి, మనశ్శాంతి లేక, సమాధానం లేకే మనుషులు చాలామంది చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుని. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను అందుకే చెప్తున్నాను, ఏ రోజున ఏ దినమున మీకు ఏమి సంభవించునో మీకు తెలియదు అంటాడా? ఏ దినమున మీకు ఏమి సంభవించునో మీకు తెలియదు గనుక మనం ఎలా నడుచుకోవాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ప్రియులారా, అందుకే ప్రేమతో నేను మీకు మాట చెప్తున్నాను, జ్ఞాన వివేకముతో మనం నడుచుకోవాలి. అలా నడవకుండా మనం ప్రవర్తిస్తే ఏ క్షణములో ఏమి జరుగుతాయో అసలు ఊహించలేం. ఆ తరువాత నువ్వు ఎన్ని విధాలుగా కాళ్ళట్టుకో చేయలట్టుకో వేస్ట్. అర్థమైందమ్మా? అప్పుడు ఎందుకు ఈ పని జరిగింది అని ఆలోచించి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా మనకి అంకుచిత్త లేని పనులు జరుగుతాయి. అసలు మనకి ఎప్పుడు మన ఊహకు కూడా దొరకవు అనమాట. అలాంటి పరిస్థితులు మనకు వస్తాయి.
నేను మరీ చెప్తున్నాను, ప్రేమతో మరి చెప్తున్నాను. అది వస్తుందా? వస్తున్నాయా? స్పీకర్స్ వస్తున్నాయేమో, బయటికి వస్తున్నాయా అన్నయ్య? ఓకే. నేను మరీ ప్రేమతో చెప్తున్నాను. మనము దేవుని మందిరములో భయము భక్తి కలిగి నిత్యము బ్రతకాలండి. మన ఆయుష్ 50 ఏళ్ల ఈ జీవితం కాదు, యుగ యుగాలు దేవునితో ఉండే జీవితం కోరుకుంటున్నాం. స్తోత్రము కలుగును గాక. ఈ 50 ఏళ్ల జీవితంలో అంత వ్యర్థమే, అంత వ్యర్థం. మహాజ్ఞాని అయిన సొలొమోనే అంత గొప్ప రాజు, అంత మహాజ్ఞాని. ఆయన చెప్పిన మాట ఏంటండి? లోకములో భూమి కింద జరుగు సమస్తము వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నేను ప్రేమతో చెప్తున్నాను, మీ సేవకుడు మీకు ఏదైనా ఆజ్ఞ ఇస్తే అది మీరు పాటించాలి. మీ సేవకుడిగా మీకు ఏది చెబితే అది మీరు పాటించాలి. అది ఎవరికి విధేయత? ఎవరికి విధేయత చెప్పండి? ఎవరికి విధేయత? మాట్లాడరేంటండి? ఎవరికి విధేయత చూపినట్లు? దేవునికి విధేయత చూపినట్లు. దేవుని పని చేస్తున్న మేము, మా మాట చొప్పున మీరు చేస్తే అది ఎవరికి విధేయత చూపినట్లు? దేవునికి విధేయత చూపినట్లు. ప్రవక్తను చేర్చుకున్న వాళ్ళు ప్రవక్త ఫలము పొందుదురు అంటారు. నా శిష్యులలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకములో మీ ఫలం అధికమవుతుంది అన్నారు. సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు? సేవకుడు అంటే మీతో కలిసి తిన్నాడు, మీతో కలిసి పడుకున్నాడు, మీతో కలిసి తిరుగుతున్నాడు, మీతో కలిసి మధ్యలో ఉన్నాడు, మీతో పాటే అన్ని విషయాల్లో తిరుగుతూ ఉంటున్నాడు. కుటుంబీకుడే, మావాడే, మా కులం వాడే అంటూ, మా ఇంటి పేరోడే, మావాడే అనుకుంటూ కాలాన్ని గడిపేసి మాట వినక చొప్పున జీవిస్తే సరిపోతుందా? యేసు ప్రభువుని అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఏమని అర్థం చేసుకున్నారు? ఇతడు యోసేపు కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ తెలీదా? వీళ్ళు సహోదరులు మాకు తెలీదా? ఈయన సహోదరులు తెలీదా? ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? చెప్పేళ్ళ కబుర్లు, ఇంతటి కబుర్లు చెప్పిన వాళ్ళు అందరిని ఎంతోమంది చూసామని యేసు ప్రభుని చిన్న చూపు చూశారు నజరేతు వాళ్ళు. బైబిల్లో స్పష్టంగా రాయబడిన విషయం ఏమిటో తెలుసా? నజరేతులో ఎప్పటికీ గొప్ప కార్యము చెయ్యలేదు. ఆయన చెయ్యడానికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ మనస్సాక్షిని బట్టి దేవుడు కార్యాలు చేయలేదు. అలాగూ మోసపోవద్దు బిడ్లరా, అలా మోసపోవద్దు. నీ ఆలోచన పరిధిని బట్టే దేవుడు పని చేస్తాడు. దేవుడు పని చేస్తాడు. మంచి ఆలోచన కలిగి, మంచి ఆశ కలిగి ఉన్నాము అనుకో, దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు. నీకు ఏది కావాలో చేస్తాడు ఆయన. దుర్బుద్ధి, దురాలోచనలు ఉన్నాయనుకోండి, నీకెప్పటికీ ఆయన మేలులు పొందుకోలేవు, ఎప్పటికీ పొందుకోలేవు. దేవుణ్ణి సేవించావు అనే పేరు ఒక్కటే పెట్టుకుంటావు తప్ప ఏ కార్యాలు పొందుకోలేవు. ఇది గుర్తుపెట్టుకో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నాను, సేవకుని మాట వినాలి. సేవకుని మాట చొప్పున మీరు నడవాలి. అంటే ఎందుకొరకు మీరు చెప్పేది? మేము పరలోక రాజ్యములో మాతో కలిసి మీరు ఉండాలి, మనమందరం ఉండాలనే కదా ఇంత తపన, ఇంత బాధ. చాలా సంతోషం ప్రియులారా. నేను ఎక్కువసేపు చెప్పను. నేను చెప్పేదంతా అయిపోయింది. నిన్నటి రాత్రి దేవరాజు అయ్య గారు అనే పాస్టర్ గారిని కలవటం జరిగింది. దేవరాజు గారు అంటే బహుశా ఇటు పక్కకి ఎప్పుడు చూడలేదు ఆయన్ని. మంచి అనుభూతుడు, మంచి వినయం విధేయత కలిగిన సేవకుడు, చాలా బైబిల్ స్కాలర్, ఒక బైబిల్ కాలేజ్ నడిపిస్తున్న ఒక మంచి లెక్చరర్ అనమాట ఆయన. ఆయన దగ్గరికి నాకు ఎప్పటి నుంచో ఆశ ఉంది. సేవకులు డానియేల్ అయ్య గారు కూడా చెప్పారు, ఒకసారి ఆయన సేవకుని పిలవండి అయ్యా అని.
రాత్రి విజయవాడ నిన్నటి రాత్రి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. రాత్రి ప్రార్థన అయిపోయింది మేము వెళ్ళినప్పటికీ. అప్పుడే ఆయన భోజనం చేయడానికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే ఆయన భోజనం చేస్తూ ఉంటే చేసేసిన తర్వాత వచ్చారు, నాతో మాట్లాడారు. అయ్యా నేను పలానా వ్యక్తిని అని చెప్తే సంతోషించారు. అయ్యా మరి మా మధ్య క్రిస్మస్కి మీరు రావాలి అని ప్రేమతో అడిగాను. అడిగితే పెద్ద వయసు కాబట్టి రావాలయ్యా. నేను ఒకటే ఆశపడ్డాను, ఆయన ఓ పెద్ద పెద్ద కేకలేసి అరిచి చెప్పేసి అంత తీరు లేకపోయినా ఆయన పాదధూళి మన మధ్యన దులిపితే చాలనుకున్నాను నేను. స్తోత్రం కలుగునగాక. అలాంటి మంచి నీతిమంతులు, అలాంటి మంచి సేవకులు, వాళ్ళ పాదధూళి మన సహవాసంలో పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ దేవదూత యొక్క స్వరూపం, ఆ వైఖరి మనకు తగిలితే చాలు అని కోరుకుంటున్నాను నేను. కాబట్టి ప్రియులరా, ఆ రోజే సేవకులు మీటింగ్ కూడా పెడుతున్నాను అని ఆశ ఉంది మనకి. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడి నుంచి అసలు నేను గరిటి కూడా ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అని వినపడుతుందయ్యా? గరిటి అంటే ఎవరు చెయ్యాలండి? మన సంఘ బిడ్డలుగా చేయాలి. సేవకుడిగా నాకు పని చెప్పకుండా మీరు చేయాలా? ఆ రోజు మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఉన్నా, అర్థమైందమ్మా దోతమ్మ గారు? ఒక పెళ్ళికైతేనే నువ్వు మానేస్తున్నావు, సెలవు తీసుకుంటున్నావు, ఇంకొకరి కార్యక్రమాలకి సెలవులు తీసుకుంటున్నావు. ఆ రోజు సెలవు తీసుకోవాలి అవసరమైతే. అలాగా ఆ రోజు దగ్గరుండాలి. వంట మనమే చేయాలి. నేను వంట ఆయన ఎందుకు పెడతలేదు ఏంటంటే, డబ్బులు ఇవ్వలేక కాదు, మనం ఒక రూపాయలు ఇవ్వలేక కాదు, మనం చెయ్యాలి పరిచర్య, మనం దీవించబడాల. నడుమునకు రుమాలు కట్టుకోండి, నడుము బిగించి పని చేస్తే పని ఎందుకు జరగదండి? ఎందుకు జరగదన్నా? మన హోదా, మన స్థాయి, మన ధనం ఇవన్నీ పక్కన పాడేసి నడుము కట్టుకుని బిగించి చేస్తే పని అవదా? దేవుని పని జరగదా? చెయ్యాలి, మనమే చెయ్యాలి. కొద్ది వారమే కానీ విస్తారమైన పని జరగాలి. ఆ రోజంతా మనం ఇక్కడుండి చెయ్యాలి. అది ఉపవాస కూడికల్లో చాలా బాగా చేశారు. కొంతమంది రాలేదు. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళ మనస్సును, హృదయాన్ని తెరుచును గాక. ఏమీ అనం. ఎందుకనంటే నీ ఇష్టం చొప్పున చెయ్యాలి. బలవంతంగా చేస్తే అది అసలు అది దీవెనే కాదు, ఆశీర్వాదమే కాదు. ఇది దేవుని పని, అంటే నా తండ్రి పని. బాబా, నా తండ్రి పని నేను చెయ్యాలి, నేను భుజాల మీద మోయాలి అనే భారం అనేది ఉంటే చెయ్యాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. డిసెంబర్లో మనకి డేట్ అనేది వచ్చే నవంబర్లో మనకి ఇస్తాడు ఆయన. నవంబర్ మొదటి వారంలో డేట్ ఇస్తానన్నాడు. ఆ రోజు నేను ముందుగా నీ విషయాలు గుర్తు చేస్తున్నానయ్యా, కాస్త మీరు మనసును పెట్టుకోండి. వీటి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకరోజు ఉపవాసం ఉండి సంఘమంతా కూడా ప్రార్థన పెడతాం. ఆదివారం ఎంతమంది కూడుకుంటున్నామో అదే రోజు మనం కూడుకోవాలి. నేను ఇంకోసారి చెప్తున్నాను, శుక్రవారం కూడా మనం ఎగ్గొడుతున్నాం. మానవద్దు అని చెప్తున్నాను. శుక్రవారం కనీసం మీకు అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్ప, లేకపోతే ఆ రోజు ప్రార్థనా దినం, దేవుడి దగ్గర మన సమస్యలు చెప్పుకునే రోజు అండి. మన సమస్యలు చెప్పుకునే రోజు. ప్రభుత్వం వారు స్పందన అనే ప్రోగ్రాం పెట్టారు, మీకు తెలుసా? స్పందన ఏమండి అంటే జగన్ గారి ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో కూడా ప్రజావేదిక ఏదో ఉండేది.
అమ్మా రచ్చబండ అంతేనా? వెరీ గుడ్ అమ్మా. మొత్తానికి బాగా అనుభవం ఉంది, అవన్నీ చూశారు, చదివారు, చాలా సంతోషం. అయితే దీనికంటూ ఒక రోజు ఏర్పరిచారా లేదా? సోమవారం వెళ్ళేవారు. మరి అంతకుముందు ప్రభుత్వంలో ఎప్పుడు వెళ్ళారు నాకు తెలియదండి, గుర్తులేదు. గత ప్రభుత్వంలో సోమవారం వెళ్ళేవారు స్పందన. ఈ స్పందన కార్యక్రమం ఎక్కడ జరిగేదంటే బాగా పెద్దగా జిల్లాలో ఒక చోట, అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక ప్రత్యేకమైన హాల్లో ఆ రోజు కలెక్టరు, డిఎస్పి, ఎస్పి, సిఏలు, తర్వాత ఎంఆర్ఓలు, విఆర్ఓలు, వీళ్ళపైన అధికారులు అందరూ ఒకే సమూహంలో కూర్చుంటారు. వీళ్ళందరూ చేసే పని ఏంటంటే ఫిర్యాదులు తీసుకునే పని. ఫిర్యాదులు పని ఏమండి? ఏం పని అండి ఇది? ఫిర్యాదులు పని. కలెక్టర్, జడ్జి అలా కూర్చుంటాడు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిర్యాదు పట్టుకుని వస్తారు. అయ్యా నా అన్నకి నాకు గొడవ, భూమి గొడవ, దీనికి న్యాయం తీర్చండి. అయ్యా భార్యాభర్తలు మా కుటుంబంలో గొడవ, దీనికి న్యాయం తీర్చండి. ఇలా దాదాపు కొన్ని వేల మంది ఆ సభలో ఫిర్యాదులు ఇచ్చినట్లుగా నేను చూశాను, కళ్ళారా చూశాను. మరి మనకి వారానికి దేవుని దగ్గర ఫిర్యాదు ఇచ్చే రోజుగా మనకుంది, ఉందా లేదా? శుక్రవారం ఉందా లేదమ్మా? ఈ శుక్రవారము సంఘముగా మనం ఏం చెయ్యాలయ్యా? ఫిర్యాదులు ఇచ్చే సమయం. ఎవరి పనిది? ఎవరి పని? సంఘముగా మన పని. మన సంఘములో పని లేదనుకో, ఇంకో చోట పని చేయి. అర్థమై ఉంటుంది. అర్థమైంది బాబా? మన సంఘములో పని లేకపోతే ఇంకో చోట మీరు పని చేయండి, తప్పులేదు. దేవుని పని ఎక్కడైనా జరగాలి, నేను ఆశపడతాను. నేను అందులో మొదటి వాడిగా ఉంటాను. మొదటిగా నువ్వు ఏ స్థానంలో, ఏ సహవాసములో ఉంటున్నావో ముందు ఆ పని మనం చెయ్యాలి, సంపూర్తిగా చెయ్యాలి. అర్థమైందండి? ఫిర్యాదులు ఇచ్చే సమయం ఎప్పుడు? మనకి శుక్రవారం దేవునికి ఫిర్యాదులు ఇచ్చే సమయం. ఆ రోజు మన దేశపు ఫిర్యాదులు, మన వ్యక్తిగత ఫిర్యాదులు, మన కుటుంబ ఫిర్యాదులు, ఇవన్నీ దేవుడికిచ్చి మనవి చేసుకోవాలి. ప్రభువా మాకు సహాయము చెయ్యి, ప్రభువా మాకు సహాయము చెయ్యి అని అడగాలి. కాబట్టి శుక్రవారం మరీ చెప్తున్నాను, మీకెంతో అత్యవసరమైన పరిస్థితి వస్తే తప్ప దయచేసి ఆ రోజు మానవద్దు. వీలైతే మీరు ఉపవాసం ఉండి మరీ రండి. నేను ఎన్ని పనులున్నా కొన్ని మానేసి మరి ఉంటున్నాను. మీరెవరు రాకపోతే నేను ఎక్కడికన్నా తప్పక వెళ్ళాల్సి వస్తుంది. మీరందరూ వస్తే నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉండి మనము అనేక విషయాలు గురించి చేయొచ్చండి. నేను ఒకటే చెప్తున్నాను, యుగ యుగాలు పరలోకములో. బాబా వింటున్నా బాబా? మైండ్లోకి వెళ్తున్నాయమ్మా అందరికీ? నేను సరదాగా కథ చెప్పట్లేదు, మీరు టైం పాస్గా వదిలేయడానికి సీరియస్గా చెప్తున్నాను. మనము సరదాగా కాలాన్ని గడిపేసే దినాలే ఇక్కడే ఉంటే మనకు అసలు ఇవన్నీ వద్దండి. మందిరం వద్దు, ప్రార్థనలు వద్దు, బైబిల్ వద్దు, దేవుడు వద్దు, ఏమీ అవసరం లేదు. మనం తినచ్చు, తాగొచ్చు, తిరగచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ జీవితానికి ఏమవుద్దో ఒకరోజు తెలియదు. పైగా మనకంటూ ఒక రాజ్యం ఉంది, యుగ యుగాలు ఉండే రాజ్యం. ఆ రాజ్యములో ఏం చేస్తామండి? ఉంటాం. అక్కడ ఉండాలి అంటే ఇక్కడ మనం కొన్ని చెయ్యాలి, కొన్ని పాటించాలి, కొన్ని అనుభవించాలి, కొన్ని నిబంధనలు కలిగి ఉండాలి, కొన్ని ఆజ్ఞలు పాటించాలి. ఇవన్నీ చేస్తేనేనండి. చాలామంది నోటితో పాపం ఒప్పేసుకున్నాను, యేసయ్యనని పరలోకం తీసుకెళ్ళిపోయాం అనుకుంటారు. నేను మొన్న చెప్పాను కదా శామ్యూయల్, దేవుడు ఒక కోణంలో మనల్ని చూడ్డు. రౌండ్ సర్కిల్లో కోణాలు ఉన్నాయా? రౌండ్ సర్కిల్లో కోణాలు ఉన్నాయమ్మా? సైన్స్ చేశారు కదా, ఉన్నాయా? కోణము అంటే
అది చివర, ఇంకక్కడితో చివర, ముగింపు. దేవుని దృష్టికి ముగింపు లేదు, మనుషుల నుంచి ముగింపు లేదు. ఇది ఒక్కటే చేస్తే సరిపోతలే అనుకుంటే లేదు. వాటితో పాటు ఇదియు 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 చెయ్యాలి అనేది దేవుడి ఉద్దేశం. అర్థమైందండి? కాబట్టి ప్రియులరా, మనం అమ్మా వింటున్నారా? జాగ్రత్తగా వినండి. మనము ఆత్మీయతలో ఎదగాలి. శుక్రవారం మర్చిపోవద్దు. బొయాజ్ అన్న, మీరు కూడా ఖాళీ ఉంటే తప్పనిసరిగా పాల్గొనండి. మాతో కలిసి రూతమ్మ గారు పాల్గొనండి. అమ్మా పెద్దమ్మలు, మీరు ఇంట్లో గడ కూర్చుండి టీవీలు గడ ముచ్చట్లు పెట్టుకునే దానికంటే దేవుని మందిరం గడుకొచ్చి కాస్త కూర్చోండి. మీ పిల్లల భవిష్యత్తులు చూడండి, మీ పిల్లల భవిష్యత్తులు చూడండి. రేపు రాహాబు అనే వేశ్యకే అంత భారం ఉంటే మనకి ఎంత ఉండాలండి? లేదా తమ్ముడా? రాహాబు వేశ్యకి ఏ భారం ఉందన్నా మీకు తెలుసా? తెలీదా? చెప్పండి. అబ్బా, ఎంత మంచి మాట చెప్పినావమ్మా. నిజమేనా మాట? నిజమేనా? రాహాబుకి ఏం భారం ఉంది? యెరికో పట్టణము నాశనమవుతున్నదని ఎప్పుడైతే రాహాబు అనే వేశ్య చెవిలో పడిందో, వేగులు వారిని జాగ్రత్త పెట్టుకుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట తీసుకుంది, నేనును నా ఇంటి వారును రక్షింపబడినట్లు ఒక ఆనవాలు ఇచ్చింది ఆమె. ఆనవాలు ఇచ్చింది, ఆనవాలు. మరి మనకి ఆనవాలు ఉంది. అసలు నువ్వే స్థిరంగా ఉండి నీతో పాటు ఉన్న వాళ్ళని కూడా కట్టాలనే ఆలోచన మనకు లేదే. గుర్తుపెట్టుకోండి, మీ చెవులు మందమైపోతే ఎంత అమూల్యమైన మాట అయినా మీకు తేలికే. అవునా కాదా? మన చెవులు మందమైపోతే ఎంత విలువైన మాట అయినా. ఇదే మాట ఇంకొకలాగా చెప్తాను వినండి. గుడ్డివాడికి డైమండ్ ఇచ్చిన దాని విలువ తెలియదు. చెవులు మందమైపోయిన వాళ్ళకి ఎంత అమూల్యమైన మాట అయినా వాల్యూ లేదు, దానికి విలువే లేదు. వాళ్ళ మనసుకు అది ఆహ్వానించరు, వాళ్ళ మనసుకి దాన్ని తీసుకోరు. కాబట్టి ప్రియులరా, నేను ప్రేమతో ఒక మాట చెప్తున్నాను. నేను ఒకటే ప్రేమతో మన సహవాసముగా మనం చేయదలచిన పనులు చెయ్యాలా, దేవుని పని చెయ్యాలా. ఇక్కడ మేము సంపాదించుకోవడానికి, ఆస్తులు కూర్చుకోవడానికి దేవుని పనికి రాలేదు. దేవుని పనికి ఎందుకు వచ్చామండి? ఎందుకు వచ్చాం? ఆత్మను రక్షించి పరలోకం అప్పగించడానికి వచ్చాం. ఇందులో మనము మన వంతు, మన సహకారంగా మనం ఉండాలి. ఇది ప్రేమతో అర్థం చేసుకోండి. మరీ చెప్తున్నాను ప్రియులరా. రోజు డిసెంబర్లో మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. వచ్చే శుక్రవారము ఏ రోజు వచ్చింది నాన్న? శుక్రవారం ఏ రోజు వచ్చింది చెప్పండి. సో ఏ డేట్ వచ్చింది? శుక్రవారము ఏ డేట్ వచ్చింది చెప్పండి. వచ్చే శుక్రవారం ఏమొచ్చింది? 1వ తారీఖు వచ్చింది, అంతేనమ్మా? 1వ తారీఖు. నేను ఇక్కడ నుంచి కొన్ని సిస్టమ్స్ పెడదాం అనుకుంటున్నా. కొన్ని సిస్టమ్స్. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? మొదటి వారము అంటే మొదటి నెలలో మొదటి రోజు మనకి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ పెట్టాలని ఆశ కలిగింది. ఎర్లీ మార్నింగ్ ఎంతమంది పాల్గొంటారు? ఎర్లీ మార్నింగ్ ఎంతమంది? ఐ థింక్ 4 to 6. పిల్లల స్కూల్ కన్నా. అంతేనా? పోనీ ఇంకో పని చేద్దాం, అది భారం అనుకుంటే పోనీ 6 to అన్నా
అర్థం కాలేదన్న. మనకు ఆల్ నైట్ ప్రేయర్ ఎలాగో ఉంటుంది, మీకు అర్థమైందా? ఆల్ నైట్ ప్రేయర్ ఎలాగో ఉంటుంది. నేను ఇవన్నీ ఎందుకు ఎడుతున్నానంటే, వినండి అమ్మా వినండి, ఎందుకు ఎందుకు పెడుతున్నాను ఇవన్నీ? ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకన్నాను? ఏం క్షేమం? వ్యక్తిగతంగా చెప్పాలి. ఆ? అది ఆత్మీయతలో బలపడుట కొరకు. ఇంకోటి అమ్మా, మన కుటుంబం కొరకు. ఇంకా ఆత్మీయతలో బలపడుట కొరకు, మన కుటుంబం కొరకు. ఇంకా అమ్మా చెప్పాలమ్మా, ఎన్నింటికమ్మా? చెప్పరేంటండి? చెప్పండి మీరు. ప్రతి నెల మొదటి తేదీన వాగ్దానముకు తగిన వాగ్దానము కూడిక అనమాట, దాని పేరు నెల వాగ్దాన కూడిక మన జరుగుద్ది. అది ఎలాగా, ఏంటి, ఎన్నింటికి మనం కూడుకుందాం? చిన్న సంఘమే, కొద్ది మందే, పర్వాలేదు. 70 మంది నుంచి ప్రారంభించబడుతున్న 12 మంది నుంచి ప్రారంభించబడింది, 75కి వచ్చింది, 70 నుంచి 3000కి వచ్చింది, 3000 నుంచి ఇక 5000కి వచ్చింది, 5000 నుంచి ఇంకెళ్ళలేదా? అలాగే వెళుతుంది, క్రమం మారిపోకుండా. పని పెట్టుకుందామండి, పెట్టుకోద్దా? చక్కగా దేవుని మందిరంలో చక్కగా సున్నంగా చక్కగా మనం ఆరాధించుకుని, ఆ రోజు మంచి ఉపదేశముతో దేవుని సన్నిధిలో ఆ నెలంతా ప్రార్థన కొరకు చేయలేమా? చెప్పరేంటి? దీని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తం కొరకు వచ్చే వారంలో దీని కొరకు ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఓకేనా? ఓకే. ఈ వారంలో, వచ్చే వారంలో మనకి ఏం ఆల్ నైట్ ప్రేయర్ ఉంది తెలుసా? ఆల్ నైట్ ప్రేయర్ ఉంది తెలుసా, తెలీదా? మాట్లాడరేంటండి అమ్మా? ఏ రోజు వచ్చింది చూడన్నా? గురువారం రాత్రి కదా నా మనం ఆరాధన రోజును చూడాలి, శనివారం రాత్రి ఆల్ నైట్ ప్రేయర్. శనివారము రాత్రి అమ్మా 2 తారీఖు వచ్చిందన్న. ఫస్ట్ శుక్రవారం వచ్చింది. అయితే ఒక పని చేద్దాం, ఆ మొదటి తేదీనే మనం ఆల్ నైట్ ప్రేయర్ కింద పెట్టుకుంటే బాగుంటుందేమో కదా. మరలా మనం శనివారం ఒక్కరోజు, ఆ శనివారమే ఉంటే మరలా పొద్దుట ఆదివారం ఆరాధన రావాలంటే ఇదొక ఇదొక అమ్మా అది అంతేనమ్మా. ఎలా చేద్దామా? ఒకరోజు ముందు కాదు, ఇంక ఏ నెలలో ఫస్ట్ వస్తే అదే ఆల్ నైట్ ప్రేయర్. ఇంకా అలా చెయ్యాలి. ఆదివారం ఒక్కడ తప్ప సిప్ చేద్దాం అంతే. కనవ రోజులు ఎప్పుడు వచ్చినా ఇంకా తప్పదు. ఆదివారం అయినా పర్లేదు అంటారా? అంటే ఆదివారం నైట్ వస్తుందన్నా, అలాగా? అంతేనమ్మా. ఓకేనా? ఏంటి, ఏమన్నా సందేహాలు ఉన్నాయా? ఆల్ నైట్ ప్రేయర్ కోసం మరి అందరూ పాల్గొంటారా అండి? ఎక్కడున్నా తప్పదమ్మా, రావాలి. ఇంకా బోయేజ్ అని చెప్తారులే, మీరు కంగారు పడకండి. ఆ ప్లానింగ్ ఎదురు కాని పని రావాలంతే అన్న, వచ్చేలా చెయ్యాలి ఏదో రకంగా. ఎందుకంటే నెలకొకసారి జరుగుద్ది కదా, దానికి ఒకసారి ప్లానింగ్ వేసుకోండి. ఏం పర్లేదు, అవసరమైతే ఒక ఫ్యామిలీ కింద వచ్చేసి వెళ్ళిపోదురు కానీ.
నెలలో ఒక్కరోజు రాత్రి గడపలేకపోతే ఇంకేంటండి? ఒక రాత్రి అయినా నాతో గడపలేరా అన్నాడు. ఏ బాబా సార్, అవునా కదా? సరే, ఇప్పుడు శుక్రవారము రాత్రి జరుగుద్ది. పగలెలాగో మామూలుగా ఉపవాస కూడిక పరిధి జరుగుద్ది. ఆల్ నైట్ ప్రేయర్ ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడు వచ్చిందయ్యా? ఈ శుక్రవారము రాత్రి. రాత్రి ఎన్నింటి గంట నుంచి? జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి అందరూ కూడా జాగ్రత్తగా వినాలి, మిస్ అవ్వకుండా. శుక్రవారము రాత్రి 9 గంటలకి. రాత్రి ఎన్నింటికమ్మా? 9 గంటలకి. మరలా చెప్తున్నాను, శుక్రవారం రాత్రి 9 గంటలకి, తెల్లవారుకి 4 గంటలకి క్లోజ్. తెల్లవారు 4ంటికి క్లోజ్. అంటే ఎన్ని గంటలు వచ్చింది? 7 గంటలు వస్తుంది. 7 గంటలు. అర్థమైందమ్మా? ఈ 7 గంటలు, ఈ 7 గంటలు మనం ఏం చేయాలంటే ఇందులోనే పాటలు, స్తుతి, ఆరాధన, విజ్ఞాపనలు, యోచనలు, అర్పణలు, ఇన్ని నేను కొన్ని చెబుతాను. 7 రకాలు వస్తాయి మరలా దీంట్లోనే. 7 రకాలు కలిగినవి మనం చెయ్యాలి. మీకు ఎక్కడ బోరీగా ఉండదు, చక్కగా గడపచ్చు దేవుని సన్నిధిలో. నేను మరలా ఇంకోసారి చెప్తున్నాను, ఆ రోజు అన్నం తినొద్దు. మీకు అవసరం అయితే ఇక్కడ మంచిగా ఆ రోజు వచ్చిన వెంటనే టీ ఉంటుంది, మిడిల్ టిఫిన్ తినండి. టిఫిన్ తినరండి, టిఫిన్ కూడా ఉంటుందేమో అనుకుంటున్నాడు అయ్య గారు. ఇక్కడ టీ ఇస్తాం, చక్కగా టీ ఉంటుంది. మన సంఘ పరిధిలోనే టీ ఉంటుంది. లేదు మేమే కాసుకొస్తామంటే ఇంకా దేవుని స్తోత్రం, మేమే కాసుకుని తీసుకుని వస్తాం అన్నవాళ్ళు కూడా మంచిది. ఒకవేళ మేము కాయలేక కాదండి, మీ ఆసక్తిని బట్టి చెప్తున్నాను నేను, ఓకేనా? అది ఆ రోజు 2 సార్లు ఛాయ్ ఉంటుంది, లేకపోతే 3 సార్లు తాగినా తప్పులేదు. ఆ రోజు అన్నం మానేయండి. అవసరమైతే ఏ చపాతీ చేసుకోండి, 1-2 తినండి సరిపోద్ది. లేకపోతే ఏ ఫ్రూట్స్ తినండి. ఆ ఒక్కరోజు చక్కగా ఆల్ నైట్ ప్రేయర్లో మెలకువగా నిద్ర జోరుతో కాదు. నిద్ర జోరు అంటే తెలుసు కదా, నిద్ర జోగాడుతూ కాదు, మెలకువగా దేవుని సన్నిధిలో గడుపుదాము. ఎంతమందికి నిజంగా ఇష్టం ఉందో చెప్పండి? ఆల్ నైట్ ప్రేయర్లో నిజంగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉందమ్మా? నిజంగా ఎంతమందికి ఆశ ఉంది? ఎస్ఆర్ఎం గారు ఆలోచిస్తున్నారా? పాపం ఇంటికాడ ఉన్న పరిస్థితులా చెప్పండి. పోనీ అంతేలే, కొంతమంది ఇంట్లో పరిస్థితులు బట్టి తప్పలేని పరిస్థితులు వస్తున్నాయి. ఓకే, ఉన్నాయి కదమ్మా. ద్వారకమ్మ గారు అంతసేపు ఎక్కడ కూర్చుంటానండి ఆయన? ఇసాక్ గారు తప్పనిసరిగా ఉండాలి. మీ పిల్లలు, ఇసాక్ గారు ఏనండి, మీ పిల్లలు అంటే మీ మనవళ్ళు, మీ కుమార్తెలు, వీళ్ళందరూ మంచిగా దీవించబడాలి, చదువుకోవాలి, ఒక స్థాయిలో ఉండాలంటే ఒక రాత్రి నువ్వు మెలకుగా ఉండాలి. అవునా కాదా? ఏమ్మా, అంతేనా? ఉందాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడమ్మా? ఈరోజు శుక్రవారం రాత్రి 9 గంటలకు. ఎన్నింటి వరకు? ఇంకొకటి, 9 దాటి వచ్చిందా, ఇదే షెడ్యూల్గా ఉంటుంది. టైం అంటే టైం, టైం అంటే టైం. అవసరమైతే 10 నిమిషాలు ముందే వచ్చి ఉండాలి. అంతే అంతే. ఇంకా మన మీటింగ్స్ అన్నీ ఇంకా అలాగే ఉంటాయి, అలాగే ఉంటాయి. ఫిక్స్ అంతే, డిసైడ్ అంతే. ఇంకది ఫిక్స్. రెబకమ్మ గారు అంతేనా? నువ్వెన్నిటికి బైబిల్ ఇచ్చుకుని మందిరవాడికి ఎక్కావు? 9 గంటలకి రెబకమ్మకి ఎక్కింది. అలా ఎక్కేయాలి, అంతే అంతే. ఆ విధంగా మనం కొద్దివారమైనా తప్పదండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ విషయం మర్చిపోద్దు. రాత్రి అంతా దేవుని సన్నిధిలో మనం అందరము ప్రార్థనలో గడుపుతాం. అనేకమైన ప్రార్థన అంశాలు ఉన్నాయి, వాటి కొరకు గొలుసు ప్రార్థన చేద్దాం, చక్కగా గొలుసు ప్రార్థన. ఓకేనా? ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి. ప్రేమతో మరొక మాట,
ఈ ఈ ఉపవాసం ఏంటి, సారీ, ఈ క్రిస్మస్ ఒకటి ఉంది కదా, దీని కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవరాజు అనే పాస్టర్ గారు మన మధ్యకు వస్తున్నారు. చాలా ఖర్చులు అవుతాయండి. ఇప్పుడు ఇంతవరకు జరిగే క్రిస్మస్ లా కాదు, బహు ఖర్చు ఉంటుంది. ఎందుకంటే సేవకులు సదస్సు పెట్టాను నేను పగలు. సేవకులు సదస్సు అంటే 50-70 మంది సేవకులు వస్తారు. వీళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వాలి. ఆ రోజు మధ్యాహ్నం భోజనం వండాలి. దయచేసి ప్రేమతో చెప్తున్నాను, మన శక్తికి మించి ప్రభు పని చెయ్యండి. అలాగే మన గుప్పెట్లు కూడా ప్రభు వైపు విప్పండి. నేను ప్రేమతో చెప్తున్నాను ఈ విషయాన్ని. సేవకునిగా నా మీదే భారం వేసేలాగా మనం సంఘముగా కొద్దిమారుమైన మన శక్తికి మించిన వారముగా, మాసిదోనియా సంఘం వారు ఎలా ఎత్తారంట, కలిమిలో వాళ్ళు సమృద్ధిగా విత్తారంట. కలిమిలో అంటే ఏమి లేని టైంలో ఉన్నవారు కూడా విస్తారంగా విత్తారంట. అందుకే నువ్వెంత విత్తుతువో అంతే పంట కోస్తావు. ఎకరమే విత్తితే ఎకరమే కోస్తావు. అవునా కదా? 5 ఎకరాలు పంట ఎత్తితే ధాన్యం, దానికి రెట్టింపు బస్తాలు కోస్తూనే ఉంటాం. కాబట్టి దేవుని పరిచర్యలో మనకి మన వంతు భాగముతో గుప్పెట్లు విప్పి దేవుని నామమును పని చేద్దాం. దేవుని పని. ఎంతోమంది సేవకులు చెబుతున్నారంటే ఏంటి, దేవుని పని జరగాలి. దేవుని పని జరగకుండా అడ్డుపడేది కూడా ఈ ధనమే పని జరగకుండా అడ్డుపడుతుంది. దీన్ని ప్రేమించకుండా ఆ రోజు మనం పని చేయాలి. ఆలోచిద్దాం. ఆ రోజు సేవకులకు మంచి భోజనం పెట్టాలి నా ఆశ. ఆ రోజు మంచిగా ఒక క్రమశిక్షణతో జరగాలి. మన మండలములో మలుపెన్నడు జరగలేని సేవకులు సదస్సుగా మారునుగాక. ఆమెన్. అంత సిస్టమేటిక్గా జరగాలి. అందుకు నాకు మీ సహకారం అందరూ కావాలి. అందరూ ఉండాలి. మనం పని చేయాలి. చక్కగా భోజనాలు వండాలి. ఇక్కడ సేవకులు సదస్సు జరిగితే వాళ్ళు వచ్చిన వెంటనే టీ ఇచ్చిన వాళ్ళు టీయే, టిఫిన్ పెట్టిన వాళ్ళు టిఫిన్ పెట్టాలి. ఆ పరిస్థితికి వెళ్ళాలి. అర్థమైందా? వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వచ్చిన వెంటనే టిఫిన్ పెట్టాలి. మనం దేవుడు మనకిస్తాడంతే. విశ్వాసముతో ముందుకు సాగలేమా చెప్పండి. మంచి టిఫిన్ పెట్టాలి. ఆ రోజు మంచిగా కాఫీ గంటి ఇవ్వాలి. భోజన రోజు బేసిక్ పునాదిగా మీరు నిలబడిపోయి ఇక్కడ ఉండాలి. మీ చేతిలో మనం అందరం చెయ్యాలి. ఇక్కడ నా వరకు నేను ఇక్కడుండి నా ఆశ ఏంటంటే, సేవకులు చెక్కబడితే, మెరుపెడితే సంఘాలు మెరుపు వచ్చేస్తాయి. రావా? అవునా కదా? సేవకులు మెరుపెక్కితే సంఘాలు మెరుస్తాయి. పునాదంతా ఎక్కడుంది? సేవకుల చేతుల్లో ఉన్నాయి. ఇది అలాగే నెలలో ఒక యవనస్తులు కూడిక, అలాగా ఇలా చెయ్యాలని ఆశ ఉంది. దానికి మనం అందరం కష్టపడదాం, మనం చేద్దాం. అంతే, ఇంకేమీ లేదు. దేని కొరకు మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నామో బయట, అలాగే దేవుని పని కూడా ఎక్కువ చేయాలి. అసలు అదేనండి భాగ్యం మనకు. అదే భాగ్యం మనకి. ఏమండి? ఇందులో మనం కష్టపడమే కాదు, కష్టముకు తగిన రెట్టింపు మన గుప్పెట్లు కూడా విప్పాలి. దీని కొరకు అవసరమైతే మనము ఎక్కడైనా తెచ్చైనా చేసేలాగా వెళ్ళాలి. మనం చిన్న సంఘమే, కానీ పెద్ద ఆలోచన వెయ్యాలి, పెద్ద పీఠం వెయ్యాలంతే. స్తోత్రము కలుగునుగాక. మన ధైర్యం, మన బలం దేవుడు. స్తోత్రము కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. కాబట్టి ప్రియులారా, నేను క్లోజ్ చేస్తున్నాను. దయచేసి గమనించండి. ఆ రోజు చక్కగా ప్రార్థన చేద్దాం. ఈ విషయంలో గమనించండి. మరీ వేరుకుంటున్నాను. సేవకులకు ఆ రోజు టిఫిను, టీ, ఒక చక్కటి భోజనం పెట్టాలి. ఆ రోజు మరలా సాయంత్రమే క్రిస్మస్ సభ.
అర్థమైందా? ఆ రోజు సాయంత్రం ఏంటిదమ్మా? క్రిస్మస్ సభ జరగాలి. అది. ఇవన్నీ జరగాలంటే వీటికి ముందు ఒకటి జరగాలి. వీటికి ముందు ఏం జరగాలండి? ప్రార్థన జరగాలి. ప్రార్థన అవసరమైతే మనము ఉపవాసముతో వీటి కొరకు ప్రార్థన చేసి కనిపెడదాం. రైట్. మోకాళ్ళ మీదకి రండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు బలలోకి వెళ్దాం. మోకాళ్ళ మీదకి రండి. సంపూర్ణమైన భక్తి కలిగిన వారమై మోకాళ్ళ మీదకి రండి. ప్రార్థన చేసుకుందాం. కొద్ది వారమైన మనము ఒక మంచి తీర్మానముతో దయచేసి మంచి తీర్మానముతో ప్రభు సన్నిధిలో సాగిలపడదాం. దయచేసి గమనించండి ప్రియ సోదరులరా, సోదరి, జాగ్రత్తగా వినండి. ప్రభు మందిరములో భారము కలిగి ప్రార్థన చేసుకుందాం. నానా కెమెరా ఆపండమ్మా.